హాయ్ హలో అండి. అందరూ బాగున్నారా? నా పేరు అర్చన. మేము చెన్నైలో ఉంటాము. ఈరోజు అయితే మేము చెన్నై నుండి తిరువన్నామలైకి అయితే వెళ్తున్నాము. అదే అండి అరుణాచలం. మాకైతే నియర్ బై మాధవరం బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనకు అరుణాచలంకి బస్సెస్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. మనమైతే బస్ స్టాండ్ నుండి లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్‌లో అయితే చెన్నై నుండి అరుణాచలంకి వెళ్ళాల్సిన బస్సెస్ అయితే మనకు అవైలబుల్‌లో ఉంటాయి. ఒకవేళ మీకు ఆ బసెస్ ఎక్కడుంటాయి అని తెలియకపోయినా, అక్కడ ఎవరినైనా తిరువన్నామలై బసెస్ ఎక్కడుంటాయి అని అంటే వాళ్ళు చెప్తారు మీకు. చెన్నై సిటీ దాటి కొంచెం హైవే ఎక్కగానే ఫుల్లు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం అయితే ఫుల్ పడుతూ ఉంది. అలాగే ఫుల్ ట్రాఫిక్ కూడా ఉన్నింది. ఆల్మోస్ట్ ట్రాఫిక్‌లోనే 1 అవర్ అయిపోయింది. నైట్ డిన్నర్‌కైతే ఇక్కడ ఆపారు. అసలు టేస్ట్ అయితే ఏమీ బాలేదు. నాకైతే నచ్చలేదు. అక్కడే కొంచెం ముందుకెళ్ళామంటే వేరే హోటల్ గూడా ఉంది. అక్కడైనా మీరు ట్రై చేయొచ్చు. బట్ బస్ అయితే మాత్రం అక్కడే ఆపుతుంది. ఇంక మేమైతే తిరువన్నామలై రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ నైట్ 10:00 అయిపోయింది. అక్కడి నుంచి మేము బుక్ చేసుకున్న హోటల్‌కి ర్యాపిడో ట్రై చేస్తే అసలు బుక్ అవ్వలేదు. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే మేమైతే ఆటో మాట్లాడుకున్నాము. అక్కడైతే మనకు ఆటోస్ అయితే చాలా చార్జ్ చేశారు. మనమైతే ఖచ్చితంగా బార్గెయిన్ చేయాలి. ఇంక మేమైతే హోటల్‌కి రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ నైట్ 11:30 అయిపోయింది. మేము హోటల్ చెక్ ఇన్ చేసేసరికి. ఇదే అండి మేమైతే స్టే చేసిన రూము. బిఫోర్ మ్యారేజ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అరుణాచలంకొచ్చారు. అప్పుడైతే ఈ హోటల్‌లోనే స్టే చేశారు. ఆ రూమ్స్ బాగున్నాయనేసి మేము మళ్ళీ ఈ హోటలే బుక్ చేసుకున్నాము. బట్ ఇప్పుడు అంతేం అనిపించలేదు మాకైతే. మేమైతే రూమ్ చెక్ ఇన్ అంతా చేసేసరికి ఆల్మోస్ట్ నైట్ 11:30 అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాము. 1కంతా మేము బయటకైతే వచ్చేసాము. అక్కడ నుంచి మేము ఆటో మాట్లాడుకున్నాము టెంపుల్ దగ్గరికి. గిరివలం అనేది మనము టెంపుల్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. మనకైతే అక్కడే బయట టెంకాయ, పూలు, కర్పూరాలు, 365 ఒత్తులని వెలిగిస్తూ ఉంటాం కదా! కార్తీక మాసంలో అలా. అవి కూడా అక్కడే అమ్ముతూ ఉంటారు. మనం అక్కడే పర్చేస్ చేసుకొని మనము దీపం అయితే పెట్టుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి మనం కొంచెం ముందు గిరివలం స్టార్ట్ అయ్యామంటే మనకు దారిలో అంతా టెంపుల్స్ వస్తూ ఉంటాయి. మేము నైట్ స్టార్ట్ అయ్యాము కాబట్టి మాకైతే టెంపుల్స్ అన్నీ క్లోజ్‌లో ఉన్నాయి. మేము బయట నుంచే మొక్కొని అన్నీ దర్శనం చేసుకొని వచ్చేసాము. అక్కడే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళామంటే మనకు అగ్నిలింగం ఉంటుంది. అగ్నిలింగం ఒక్కటి మనకు రైట్ సైడ్‌లో కొంచెం లోపలికుంటుంది. మిగతా అన్ని లింగాలు ఆల్మోస్ట్ మనకు లెఫ్ట్ సైడ్‌లోనే దగ్గరలోనే ఉంటాయి. ఈ అగ్నిలింగంకు మాత్రం కొంచెం లోపలికి నడవాల్సుంటుంది. చెప్పాను కదండీ! మేము నైట్ 2కి అలా స్టార్ట్ అయ్యాం కాబట్టి గిరివలం టెంపుల్స్ అయితే అన్నీ క్లోజ్‌లో ఉన్నాయి. మేమైతే దర్శనం అంతా బయట నుంచే చేసుకొని వచ్చేసాము. మేమైతే గిరివలం స్టార్ట్ అయిన తర్వాత నైరుతి లింగం దగ్గరే రెస్ట్ తీసుకున్నాము. ముందు ఎక్కడ కూర్చోలేదు. ఇక్కడ టీ చాలా బావుంటుంది. నేను 2, 3 ప్లేసెస్‌లో టీ అయితే తాగాను. నాకంత అనిపించలేదు. నైరుతి లింగం దగ్గర ఆ అమ్మాయి దగ్గర అయితే టేస్ట్ చాలా బావుంటుంది. అక్కడ లెఫ్ట్ సైడ్‌లో అయితే ఒక బోర్డ్ ఉంది కదండీ! అలాంటిది మనకు ముందు ముందు కొన్ని బోర్డ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటది. మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఇంకా ఎంత దూరం ఉంది మనం నడవాల్సింది, ప్రెజెంట్ మనం ఎక్కడ ఉన్నాము అనేది ఆ బోర్డ్‌లో అయితే మనకు లొకేషన్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడే అండి మనకు ఫ్రీగా అరుణాచలంలో రుద్రాక్ష అనేది ఇస్తూ ఉంటారు కదా! దేవుడి దగ్గర. అది ఈ ప్లేస్‌లోనే ఇస్తూ ఉంటారు. దాని పక్కనే మనకు వారాహి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అలా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దారిలో మనకు స్టాల్స్ కూడా ఇలా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. నాకైతే ఈ ఆర్ట్స్ చూసినప్పుడంతా ఇంకా ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ అయితే అయిపోయిందనిపిస్తది. ఇక్కడే పక్కనే మనకు బస్ స్టాండ్ అనేది అంటే స్టాప్ ఉంటది. అక్కడే మా అక్క వాళ్ళ టూరేస్తూ ఉంటారు. టూర్‌లో వెళ్ళినప్పుడు ఆ బసెస్ అక్కడే స్టే చేస్తామనమాట మేము. గిరి ప్రదక్షిణలో అయితే ఇదే లాస్ట్ లింగం అండి. మాదైతే ఇంక గిరి ప్రదక్షిణ అయిపోగానే మేము అటు నుంచి అటే ఇంకా దర్శనానికెళ్ళిపోయాము. ఇంకా బ్యాక్ ఎళ్ళలేదు రూమ్‌కంతా. మేమైతే రూ. 50 దర్శనానికెళ్ళాము. రూ. 50 దర్శనంలో కూడా అట్లే ఉన్నారు జనాలైతే ఫుల్ ఉన్నారు. అంటే మేబీ ఆదివారం కాబట్టి వీకెండ్ కదా! అందరూ వచ్చుంటారు. మాకైతే 2 అవర్స్‌లో దర్శనం అయిపోయింది. 8:30కి అంతా మేము బయటకొచ్చేసాము.
మెయిన్ శివాలయం దర్శనం అయిపోగానే పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటది. అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసేసుకున్నాము. అలా బయటకొచ్చామంటే ఇలా మనకు ప్రసాదాలనేది అక్కడే అమ్ముతూ ఉంటారు. అలా ఇంకా టెంపుల్‌లోంచి బయటికి రాగానే మనకిలా స్టాల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. నాకేంటంటే ఎక్కడికైనా వెళ్ళాము టూరిస్ట్ ప్లేసెస్ అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకోవడం అలవాటుంది. అలా ఇంకా షాప్‌లోకెళ్ళేసి మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే చూసాము. ఇందులో నేనైతే ఏది తీసుకొనింటానో అని మీరు గెస్ చేస్తే కమెంట్ చేయండి నాకు. ఇంకా అక్కడి నుంచి అలా మనం ముందుకెళ్తూ ఉన్నామంటే మనకిలా స్టాల్స్ అన్నీ అయితే ఉంటూ ఉంటాయి. దేవుడి సామాన్లు కానీ, మన ఇంట్లో సామాన్లు ఏవైనా పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ అయితే మనకక్కడే దొరికేస్తాయి. అరుణాచలంలో అయితే కొండపైన జ్యోతి ఎలిగిస్తారు కదండీ! అది అక్కడే. ఇంక మాకైతే దర్శనం అయిపోగానే మేమైతే హోటల్‌కెళ్ళిపోయాము. హోటల్‌కెళ్ళిపోయి అక్కడే టిఫిన్ చేసాము. కాంప్లిమెంటరీ టిఫిన్ మాకు ప్రొవైడ్ చేశారు. తర్వాత 5కి చెకౌట్ అయిపోయి మేము ఆఫ్టర్‌నూన్ ఏం లంచ్ చేయలేదు. అందుకే అక్కడికెళ్ళేసి మేము లైట్‌గా స్నాక్స్ అలా తీసుకున్నాము. అక్కడి నుంచి ఇంకా బస్ స్టాండ్‌కెళ్ళిపోయాము. మనం బస్ స్టాండ్‌లోకి ఎంటర్ అవ్వగానే బసెస్ అంతా ఉంటాయి కదా! అక్కడ కాదండి ఇంకా లోపలికెళ్ళాలి. లోపలికెళ్ళిన తర్వాత ఏంటంటే మనకు మాధవరం బసెస్ అనేటియి అక్కడ ఉంటాయి చెన్నైకి. నైట్ డిన్నర్‌కైతే ఇక్కడ ఆపారు. నాకైతే ఏం తినాలనిపించలేదు. ఈవినింగ్ స్నాక్స్ తిన్నాం కాబట్టి. ఇంక నైట్ అయిపోయింది కదా! నైట్ ఇంక చెన్నై తెలిసిందే కదండీ! ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది. ఇంక దారిలో ఇలా నాకు స్టాల్ కనిపించింది. చాలా అనిపించి లైట్‌గా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. మేమైతే ఇంక నైట్ 10:30కంతా ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇంకా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి. మీకు ఇంకా మరిన్ని ఎలాంటి వీడియోస్ కావాలో నాతో కమెంట్ చేయండి.